నేను గత 7 సంవత్సరాల నుంచి చెరువులో శవాసనం వేసి నేల మీద పడుకుని ధ్యానం చేస్తున్నాను. చెరువులో సరదాగా ఈత కొట్టే కుర్రకారు చాలామందే ఉంటారు. అయితే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురంకు చెందిన బేతాళం అచ్యుతరామరాజు అనే వ్యక్తి మాత్రం ఈ ఈత సరదాకు కొన్ని యోగాసనాలు జోడిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అంటున్నారు. 7 ఏళ్ల వయసు నుండి ఈతను కొనసాగిస్తూ వస్తున్న ఆయన 7-10 వయసులోనూ ఆ ఈత సరదాను తన జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. అందుకే తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని అంటున్నారు. చెరువుల్లో, కాలవల్లో, సముద్రాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని, దీనికి ప్రధాన కారణం ఈత రాకపోవడమేనని అచ్యుతరామరాజు అంటున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే ఈత పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఎంతో ఉపయుక్తం ఉంటుందని తెలిపారు. 20 అడుగుల నీళ్లలో నిత్యం ఆయన యోగాసనాలు చేస్తుంటారు. పద్మాసనం, శవాసనం వంటి ఆసనాలు చేయడం దినచర్యలో భాగంగా చేసుకున్నానని అచ్యుతరామరాజు చెప్తున్నారు. శవాసనంలో ధ్యానం చేయటం మామూలుగా చాలామంది ధ్యానం చేస్తుంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన మనస్సుని శ్వాస మీద లగ్నం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటం. అది కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉండి నిలవదు, శ్వాస మీద ధ్యాస చాలామందికి నిలవదు. సాధన చేయగా చాలామంది నిలుపుతున్నారు. నిలపని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ ధ్యానం చేయటం వల్ల తెలుసుకున్నాను. అక్కడ ఎవరైతే మామూలుగా సుఖాసనం, పద్మాసనం కూర్చుని నిలవదో వాళ్ళకి ఇది నేర్చుకుంటే ఇక్కడ శ్వాస మీద ధ్యాస నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుందంటే మీరు చూశారు, శ్వాస మీద ధ్యాస నిలబడితేనే మేము పైకి తేలుతాం. ఆ శవాసనం శ్వాస మీద ధ్యాస నిలబడలేదనుకోండి మునిగిపోతాం. అది సాధన చేయగా ఒక్కసారి రాదు, కొద్దిగా 2 నెలలు 3 నెలలు అట్లా చేయాలి. చేశాక నిలబడతాం, నేల మీద పడుకోవడం అలవాటు అయ్యాక శ్వాస మీద ధ్యాస మీదకి మార్చాలి మనల్ని. ఒకసారి రాదు, నిదానంగా వస్తుంది. కాబట్టి దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, షుగరు, బీపీలు తగ్గిపోతాయి. నరాల వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఎట్లాగంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచటం వల్ల దీర్ఘశ్వాస తీసుకోవటం, ఆ దీర్ఘశ్వాస ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాం. అక్కడ ఈ ఆక్సిజన్ రక్తంలో కలిసి రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ నరాలు కూడా యాక్టివేట్ అయ్యి నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గటం. ఈ ఆలోచన నాకు రావడానికి ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం నాకు ఇది ఉంది, బ్యాక్ పెయిన్, సయాటికా నొప్పి ఎక్కువ నడవటంలో కూడా తేడా వచ్చింది. అంతకుముందు చిన్నప్పుడు ఈదేవాడిని కాబట్టి ఈతే తగ్గుతుందేమోనని ప్రయత్నం చేశాను చెరువులో దిగి. అప్పుడు వెనకేత బాగా రాదు నాకు. చేస్తే ముందుకు ఉండడం వల్ల బాడీ కాళ్ళు అవి వంగిపోయి ఈ నొప్పి ఎక్కువైంది కానీ తగ్గలేదు. అప్పుడు నిత్యం చెరువులో ఈత కొడుతూ ఎన్నో రకాల ఆసనాలు చేస్తున్నారు. ఈత పోటీలు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి అదనంగా 5 మార్కులు వేసేలా అప్పట్లో విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తాజాగా ప్రతి పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని అచ్యుతరామరాజు అంటున్నారు. చిన్నతనంలో నేర్చుకునేది ఈత సరదా అయితే వయసు పెరిగే కొద్దీ అదే ఈత సరదాలో చేసే ఆసనాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అందుకు తానే ఉదాహరణని చెప్పుకొచ్చారు. 7-10 వయసులో సైతం చెక్కు చెదరని ఆయన ఈత సరదా ఆసనాల విన్యాసాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నింపేలా ఆకట్టుకుంటున్నాయి. మా ఊళ్ళో అచ్యుతరామరాజు గారని ఆయన స్విమ్మింగ్లో బాగా ఆరితేరున్నారు. శవాసనం వేయటము, నీళ్ళ ధ్యాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెడతాం బాగా చేస్తారు. ఆయన మూలాన్ని కొంతమంది గత యువకులు కూడా నేర్చుకుంటున్నారు. ఆయనకి ఆరోగ్యం బాగుంది, మేము కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం. చేస్తే బాగుండేది, మనం ఊరుకున్నాము. చేస్తే మనం కూడా చేస్తే ఆరోగ్యంగా నాకు మా ఊళ్ళో ఈయన అచ్యుతరామరాజు గారు స్విమ్మింగ్ చేస్తామని శవాసనం వేస్తే
నలుగురు ఎదురు చచ్చిపోయాని మనుషులను పిలుచుకొచ్చి వచ్చారు చెరువు దగ్గరికి. తర్వాత నేను ఈ ధ్యానంలో ఉన్నాను, అందుకని నిలబడగలిగాను, మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. 10 మంది ఆడ నేర్చుకున్నారు, ప్రస్తుతానికి తగ్గి 10 మంది దాకా నేర్చుకుని చేద్దామని చేస్తున్నారు. అదే పర్వాలేదు, ఈయనంత కాదు, కాకపోతే వేయగలం, మేము కూడా కాసేపు వేయగలను. ఈయనైతే మాత్రం బాగా మొన్న విజయవాడలో గోల్డ్ మెడల్ వచ్చింది మనకి చుట్టుపక్కల మన రాష్ట్రంలో.